నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ రాత్రి మన ధ్యానాంశము బైబిల్ ఉన్న వారందరూ చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము. ప్రకటన గ్రంథం బైబిల్లో చివరి ఉంటుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7-8 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పడానికి ప్రయత్నము వచ్చే. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచెదమని చెప్పగా వింటిమి. ఇంకా జాగ్రత్తగా వినండి. మనము గత 2 దినాలు ధ్యానం చేసుకున్నాం. గొర్రె పిల్ల మౌనం, రెండవది గొర్రె పిల్ల రక్తం, మూడవది గొర్రె పిల్ల జీవ గ్రంథం. ఈ రాత్రి గొర్రె పిల్ల వివాహ మహోత్సవం చదువుకున్నాం మనం. గొర్రె పిల్ల వివాహ మహోత్సవం అంటే గొర్రె పిల్ల అనగా యేసుక్రీస్తు ప్రభువా. చెప్పుకున్నాం మనం. యోహాను గారు రాసిన సువార్తలో 1వ అధ్యాయం 29వ వచనం, అలాగే 36వ వచనములో ఉంది. ఏమని? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె. ఆ గొర్రె పిల్ల అనే మాటలో మనము ఇన్ని విషయాలు ధ్యానిస్తూ ఉన్నాం. గొర్రె పిల్ల వివాహ మహోత్సవం అనగా గొర్రె పిల్ల యొక్క పెళ్లి. వివాహం అంటే పెళ్లి. ప్రభు యొక్క రాకడలో ముందుగా ప్రభువారు మధ్యాకాశానికి వస్తారు. ఆయన మధ్యాకాశానికి వరునిగా వస్తాడంటే పెళ్లి కుమారునిగా వస్తాడు. ఈ భూమి మీదనున్న సకల పరిశుద్ధులతో నిండిన సంఘమంతా వధువుగా అంటే పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడి ఈ మధ్యాకాశములోనికి ఎత్తబడుతుంది. ప్రభువేమో వరుడు, సంఘమేమో వధువు. అనగా వరుడయ్యున్నటువంటి ప్రభువును ఎదుర్కొనుటకు వధువయ్యున్న సంఘము సిద్ధపడి ఆ మధ్యాకాశములోనికి ఎత్తబడుతుంది. ఇది వివాహ మహోత్సవ సమయం. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయం. ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి ఎత్తబడేటువంటి గుంపులో నీవు నేను మనమందరము ఉండాలి. ఎవరైతే సంఘములో ప్రభుకిష్టులుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపడి ఉంటారో వాళ్ళు ఎత్తబడతారు. ఎత్తబడిన వారందరూ మధ్యాకాశములో వరుడయ్యున్నటువంటి ప్రభువు, వధువయ్యున్న సంఘము అక్కడ వివాహ మహోత్సవము జరగనయ్యున్నది. ఆ మధ్యాకాశపు ఆ వివాహ మహోత్సవానికి ఎత్తబడే గుంపులో మనమందరము సిద్ధపడి ఉండాలి. ఆమె సిద్ధపడితివా నీవు ఎత్తబడుదు, సిద్ధపడకపోతే నీవు విడువబడుదు. ఎత్తబడాలంటే ఏం చేయాలి? వాక్యములో మనం ధ్యానం చేసుకున్నాం.
ఆ రాత్రి ఇద్దరు ఒక మంచములో ఉంటారంట. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు తిరుగులు విసురుతూ ఉంటారట. ఒకరు ఎత్తబడతారు. ఈ వాక్యం విని మా కామన్నది అసలు తిరగట్లే లేవు ఇప్పుడు. ఇసిరేది ఎవరు? తిరగలు అసలు ఎవరి కాడుంది? ఎవరి ఇళ్ళల్లుంది? మరల పాత ఎన్ని వస్తాయి ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. మేము చిన్నపిల్లలప్పుడు నిక్కర్లు వేసుకునేవాళ్ళం, చెడ్డీలు అనే వాటిని అనేది. ఏంటి? చెడ్డీ. ఇప్పుడు ఆ చెడ్డీలు పోయి ప్యాంట్లు వచ్చినాయి, ప్యాంట్లు పోయి మళ్ళీ ఇప్పుడు ఏమవుతున్నాయి? ఈ నిక్కర్లు అన్నట్లు కొంచెం మార్చారు, షార్ట్స్ అంట. ఏంటి షార్ట్స్ అంటే ఏం? దానికి ఇంగ్లీష్ పదం, అది తెలుగులో సగము అని అర్థం, పొట్టిది అని అర్థం. ప్యాంటు కాకుండా పొట్టిది. అట్లే మరలా పాత ఎన్ని వస్తాయి తెలుసా? ఎలాగో తెలుసా అండి? ఇప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు సంగటి తినడం అంటే అందరికీ తెలుసు, అందరూ తినేవా. రాను రాను అవన్నీ పక్కన పడేసి ఏం తిన్నామో చెప్పండి? తెల్లగా ఉండాలి, అట్లా పట్టుకుంటే జారిపోవాలి. ఆ మిల్లోడు కూడా అట్నే సిద్ధపరిచేసి ఇలాగే షుగర్ వచ్చి పడ్డది. ఇప్పుడు షుగర్కి మళ్ళీ ఏం తినమంటున్నారు చెప్పాలి అందరూ. దాని వెంట పడితే ఇప్పుడు కేజీ 60 రూపాయలంట, 70 రూపాయలంట, 10 రూపాయలు ఎక్కడికి పోయినాయి? సంగటి సంగటి సంగటి. దొనకొండలు ఏ వాటిలకు పో చూడు, సంగటి సంగటి తింటాం. అట్లాగే మళ్ళా తిరుగళ్ళు వస్తాం. వాక్యం అలా ఉంది ప్రియులారా. కాబట్టి ఎత్తబడేటువంటి గుంపు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సిద్ధపడిన వారే చెప్పాలి ఎత్తబడతా. సిద్ధపడిన వాళ్ళు ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. పెళ్ళికి వెళ్ళాలంటే సిద్ధపడతామా సిద్ధపడమా? అసలు ములాజే ఏమీ లేనోళ్ళైన పెళ్ళని లేకి ఆ పక్కోళ్ళను వాళ్ళని అడిగి ఇప్పించుకొని ఉత్తయి పచ్చి అని వేసుకొని మెడలో వెళ్ళాలా? ఏందంత సిద్ధపాటు? దేవుని యొక్క వివాహ మహోత్సవానికి కూడా మనం ఏమవ్వాలి? ఈ పనికి మాలని వేసుకొని కాదు, ఈ అలంకారాలు కాదు, ప్రార్థన, పరిశుద్ధత, వాక్య ధ్యానముతో నువ్వు సిద్ధపడి ప్రభు యొక్క వివాహ మహోత్సవానికి ఎత్తబడ. అందుకే ప్రభు 2-3 వాక్యాలు నేను చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త బైబిల్ ఉన్న వారందరూ చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10-11 వచ్చిన. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చాడు. ఎవరు అందరు చెప్పండి, ఎవరంట? సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు, పెళ్లిలో పాలు పొందడానికి వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళింది? సిద్ధపడినోళ్ళు. అక్కడ కూడా సిద్ధపడినోళ్ళు ఉన్నారు. వాళ్ళు కొనబోవడానికి వెళ్ళారు, కొనుక్కోవడానికి వెళ్ళారు. వారు వెళ్ళినప్పుడు పెళ్లి కుమారుడు వచ్చాడు. పెళ్లి కుమారుడితో పాటు ఇంట్లోకి ఎవరు వెళ్ళారు? సిద్ధపడినోళ్ళు. కాబట్టి ప్రభువును ఎదుర్కోవడానికి ఎవరు వెళ్తారంటే సిద్ధపడినోళ్ళు. ఆమె సిద్ధపడకపోతే నువ్వు వెళ్ళలేవు. ఆ వివాహ మహోత్సవానికి వీళ్ళు కూడా వచ్చారు. ఎప్పుడు వచ్చారు? వెళ్ళి సావుకారుల దగ్గరికి వెళ్ళి కొనుక్కొని నూనె, అప్పుడు వచ్చి చూస్తే ఏమైంది తెలుసా? బైబిల్ ఏం రాయబడింది? అంతటా తలుపేశారు. వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపుది. అప్పుడు లోపల నుంచి ఒక మాట వినపడిందంటే ఏంటో తెలుసా? మీరెవరో నాకు, నేను వస్తాను, మీరు సిద్ధపడి ఉండండి గుమ్మములో నాతో పాటు పెళ్లి వివాహ మహోత్సవానికి లోపలికి వస్తారని చెబితే సిద్ధపడి ఉండాల్సిన వీళ్ళు సిద్ధపాటు లేకుండా ఉన్నారు. ఎవరైతే సిద్ధపాటు లేకుండా అక్కడ ఉన్నారో వాళ్ళకి నూనె అయిపోయి దీపాలు ఆరిపోతారు. కొనుక్కోవడానికి వెళ్ళారు. ఈలోపు పెళ్లి కుమారుడు వచ్చాడు. లోపలికి వెళ్ళారు. సిద్ధపడిన 5 లోపలికి వెళ్ళారు. సిద్ధపడిన వాళ్ళు బయట ఉండిపోయారు. అంతటా తలుపు.
ఈ తలుపు వేయబడడం మన ఈ లోక యాత్ర ముగింపుకు కూడా సాదృశ్యం. నువ్వు చనిపోయినాక, ఈ లోక విశ్వాస యాత్ర ముగిసిన తర్వాత, లేక ఈ లోకములో నీ కాలము తీరిన తర్వాత సిద్ధపడే అవకాశము, దానికి కూడా మనకు దేవుడు ఒక వాక్యం ఇచ్చాడు. ధనవంతుడు అంటుండయ్యా, నాకు 5 సహోదరులు ఉన్నారు, ఈ లాజరుని అక్కడికి పంపించు, వాళ్ళు ఇక్కడికి రాకుండా వెళ్ళి చదువుతాడు. అప్పుడు అబ్రహాం గారు అన్నారయ్యా, అక్కడ గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెబితే మా వాళ్ళు అంటే చచ్చిపోయినోడు లేచి వచ్చి చెబితే, ఇప్పుడు నేను చెబుతుంటే మీరున్నారు, ఇప్పుడు మా నాన్న సడన్గా వచ్చి నిలబడ్డాడు అనుకుంటారా? అమ్మా, ఈ గుమ్మాన్ని నలుగురు, ఆ గుమ్మాన్ని నలుగురు ఇటుపోయి, ఈ మధ్య ఒక ఆయన చూడండి, ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు కదా మా ఆడవాళ్ళకి, మహిళలకు ఫ్రీ బస్సు కదా, తిరుపతి పోవాలనుకున్నాడు. తిరుపతి ఏమి ఇక్కడ ఉందా? గంగదొనకొండ కాడుందా? చాలా దూరం కదా, ఛార్జీ మిగులుద్దని బస్సు ఎక్కా. ఆ బస్సు కూడా ఒక స్థాయి దాటినాక ఫ్రీ బస్సు కాదు, దానికి ఏదో చెప్పారు, లగ్జరీ బస్సు అని ఏయో అట్లా, ఎక్స్ప్రెస్ బస్సు ఎక్కారు, దాంట్లో ఫ్రీనే. ఈయన కూర్చొని అనుకుంటున్నా, భార్య వల్ల నాకు ఒక ఛార్జీ, ఒకటెట్టా చెప్పండి, 2 ఛార్జీలు మిగిలినాయి అనుకో. కొంత దూరం పోయినాక మంటలు వచ్చినాయి. దేంట్లో? బస్సులో మంటలు వచ్చి తగలబడింది. సస్తాం బతుకుతామని దిగండి దిగండి కాలిపోతారని లేక దిగడంలో తట్టుకొని కింద కాలు కాస్త ఇంతలా ఉన్నా, బాగా డబ్బున్నాయని వచ్చిన వాళ్ళందరూ, అయ్యా ఫ్రీ బస్ కోసం నువ్వు కింద పడి కాలు కదలడానికి లేదు, పిండి కట్టు. ఏ కట్టు? పిండి కట్టేశాను కదలడానికే. ఈ 10-20 వేలు ఖర్చు అయింది. ఛార్జ్ ఎంత మిగిలింది? 10-20 వేలు. జాగ్రత్త. సిద్ధపాటులో కొంతమంది ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఏముందిలే, అక్కడ దాకపోయేసరికి నూనె సరిపోద్ది అనుకున్నారు వాళ్ళు. పెళ్లి కుమారుడు రావడం కొంత ఆలస్యం అయ్యేసరికి నూనె కాస్త, ఇప్పుడు మనలో కొంతమంది ఆదివారం పోతే చాలు ప్రార్థన, ఇదే పని ఆ రోజు అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అప్పుడప్పుడు పోతే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇది సరిపోదు, ఆయన వచ్చే సమయానికి నీ నూనె, నీ భక్తి, నీ ప్రార్థన చచ్చిపోదు. తెలుసా, రోజు 10 నిమిషాలు ప్రార్థన చేస్తున్నావు, ఇంకొక రోజు గంట చేయమంటే సాధ్యము? చెప్పాలి. రోజు గంట చేస్తున్నావు, ఒకరోజు 10 నిమిషాలు చేయమంటే సాధ్యమే. కాబట్టి మనం సిద్ధపడి ఉండాలి. ఇంకా చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచన. మత్తయి 24:44. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును, కనుకనే మనం ఎట్లా ఉండాలి? అనుకొనని గడియలో వస్తాడు ప్రభు. లేకపోతే అనుకొనని గడియలో నీకు మరణం వచ్చింది. మరణమైన యేసయ్య రాకడైన మనకు ముందుగా తెలియదు. ముందుగా మన పోకడ, ఆయన రాకడ మనకెవరికి తెలుసా? కాబట్టి మనం ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. సిద్ధపడలేదనుకో, అంతటా చెప్పాలి, తలుపు వేయబడితే ఇక తీసేది ఉండదండి. మీరెవరో నాకు అబ్బా, ఈ మాట అనిపించుకుంటే ఏం లాభం? రోజు ప్రార్థన చేసుకుంటున్నాంలే, ఒకరోజు దేం పోయిందిలే, ఒక ఆదివారం బాగుపోతే ఏమైందిలే, లేకపోతే ఒక దినం చేయకపోతే ఏమైంది? ఏ క్షణాన ఆయన వచ్చును మీకు. కాబట్టి మనం సిద్ధముగా ఉండాలి. చూడండి ఇంకొక వాక్యం, లూకాసు వార్త 12వ అధ్యాయము 35, 36, 37 వచ్చిన. లూకాసు వార్త 12వ అధ్యాయము 35, 36, 37 వచ్చిన. ఏం చేయాలంటే మనము మన నడుములను కట్టుకొని ఉండుడి. మీ దీపములు ఎట్లా ఉండాలి? ఆర్పేసుకొని ఎప్పుడో వెలిగిద్దాం సాధ్యము కాదు.
మన దీపములు వెలుగుచుండాలి. దీపం అనగా మన యొక్క హృదయములో ఉన్న ఆత్మ దీపము ఏమవ్వాలి? బాగా చెప్పాలి, ఏమవ్వాలి? దీపము వెలగాలంటే ఏముండాలి? నూనె ఉండాలి. నూనె లేకపోతే ఆరిపోద్దమ్మా. నూనె లేకపోతే ఆరిపోద్ది దీపం. అందుకని దీపము నిత్యం వెలుగుతుండాలంటే నూనె ఉండాలి. మన ఆత్మ దీపము రగులుతూ ఉండాలంటే నిత్యము ప్రార్థన ఉండాలి. ఆమేన్, ఆమేన్. నిత్యము నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ అగ్ని రగులుతుంది, కానీ ఆరిపోయే పని ఆరిపోదు. ప్రియులారా, చూడండి, మీ దీపములు వెలుగుచుండనీయుడు. చదువుమా. మన ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి తటగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురు చూసు మనుషుల వలె ఉండాలి. ఆయన వచ్చి తలుపు తట్టగానే నువ్వేం చేయాలి? తలుపు తీయాలి. ఆయన ఇప్పుడే కదా వెళ్ళింది, మళ్ళీ వెంటనే ఎందుకు వస్తాడులే అని అనుకున్నావా? ప్రమాదం ఉంది. ఆయన ఎప్పుడైనా వస్తాడు. ఆయన రాకడ ఇప్పుడు మనకు తెలియదు. ఎప్పుడు నీ రాకడ సమయం యేసు ప్రభువా మా విమోచక, ఎప్పుడు నీ రాకడ సమయం తండ్రికే గాని మరి ఎవరికి తెలియరాని మర్మమిది. తండ్రికే గాని మరి ఎవరికి తెలియరాని మర్మమిది. ప్రియతనయుడవు అతి వినయుడవు, ప్రియతనయుడవు అతి వినయుడవు, పరమ తండ్రి పంపు వేళ మేఘములపై రానున్నావా? పరమ తండ్రి పంపు వేళ మేఘములపై రానున్నావా? ఎప్పుడు నీ రాకడ సమయం యేసు ప్రభువా మా విమోచక, ఎప్పుడు నీ రాకడ సమయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి సిద్ధపడ్డావా? చాలా ధైర్యంగా ఉంటావు. చనిపోతావయ్యా, ఏం పర్లా. ప్రభు వస్తాడయ్యా, ఏం పర్లా చెప్పగలగాలి. అమ్మో చనిపోతట, సగమైంది, ఇంకా పని సగం ఉంది, ఇంకా పూర్తి కాలేదు. ఒక ఆయనకి 2 కొడుకులైతే ప్రార్థన చేశాడంట, అయ్యా వీళ్ళు చదువు అయిపోయిందాక నన్ను ఉంచయ్యా అని ప్రార్థన చేశాడు. చదువు అయిపోయింది, అయ్యా ఉద్యోగాలు వచ్చిందాక ఉంచమన్నాడు. ఉద్యోగాలు వచ్చినాయి. అయ్యా పెళ్ళయిందాక ఉంచాడు. చూసారా, పెళ్ళయిందాక ఉంచాడు దేవుడు. పెళ్ళైన తర్వాత అయ్యా ఒక్కళ్ళన్నా పిల్లలు పుట్టిందాక ఉంచున్నాడు. పిల్లలు పుట్టినాక అప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తున్నంట, వీళ్ళు కాస్త పెద్దోళ్ళు అయిందాక కోరెక్కు మిగతాలే, ఇంకా చాలయ్యా ప్రభువా నువ్వు వస్తే నేను నీతోటి వస్తానయ్యా అని చెప్పగలిగిన స్థితిలో ప్రతి విశ్వాసి ఉండునుగాక. ప్రతి ఒక్కరికి ఈ నిరీక్షణ ఉండాల. ప్రభు వస్తే ఇప్పుడు మనకేమి భయము? ఎత్తబడతాం ప్రభుతో పాటు మధ్యాకాశం వివాహ మహోత్సవానికి వెళతాం. చూడండి, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం. ఆమోసు 4:12.
అమ్మా, కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగు చేయుదును గనుక, ఇశ్రాయేలీయులారా, మీరు మీ దేవుని సన్నిధిన కనబడుటకు ఏం చేయాలంట? చెప్పాలందరూ సిద్ధపడాలి. ఎక్కడికి? దేవుని సన్నిధిలో కనబడుటకు. ఆమేన్. దేవుని సన్నిధి కనబడడానికి వచ్చేటప్పుడు కూడా మనలో ఏముండాలి చెప్పడమ్మా? సిద్ధపడి. నేను చాలా మార్లు చెప్తాను, ఇంటి దగ్గర బయలుదేరగానే ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఈరోజు నాతోనే మాట్లాడయ్యా, నన్నే నువ్వు బలపరచయ్యా, నాకే నీ మాటలు వినిపించయ్యా. అది మంచి ఆత్మ నడిపింపు. నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుంటే దేవుడు నీతోనే మాట్లాడతాడు, నీ హృదయాన్ని కదిలిస్తాడు, నిన్నే పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపుతాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. ఈ క్రమం ఉండాలండి. మందిరానికి వచ్చిన, దేవుని సన్నిధికి వచ్చిన ఏముండాలి మన దగ్గర? చెప్పాలి, సిద్ధపాటు ఉండాలి. ఏముండాలి? ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు మసీదుకి వెళ్ళేటప్పుడు అమ్మా చేతులు కాళ్ళు మూతి కడుక్కొని వెళ్తారు. ఏమేంటి? నువ్వు చెప్పాయే మేమేంటమంటారు. ఏమేంటి? ఇప్పుడే చెప్పాక ఏమేంటి? కాళ్ళు, మన కాళ్ళు ఏం మంచియా? ఎక్కడంటే అక్కడ తిరుగుతాయి. మన చేతులు అసలు మంచియే. గంటె పెడితేనేమో రేపు బాగుంటుంది కూర, చెయ్యి పెట్టి చూడు, చెప్పాలి, ఏమైంది? అట్టాడి చేతులు మనవి. అందుకని వీటిని ఏం చేయాలి మనము? మూతి కూడా కడుక్కొని వస్తారు వాళ్ళు. మనోడు బైబిల్ పట్టుకోరంటే ఆటలాడి ఆడ చేసి వచ్చే బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తారు. నీ చేతులు కడుక్కోవాలయ్యా, నీ కాళ్ళు శుద్ధి చేసుకోవాలయ్యా, నీ నోరు శుద్ధి చేసుకోవాలయ్యా, నీ మనసు శుద్ధి చేసుకొని వచ్చి మందిరంలో కూర్చుంటే దేవుని వాక్యము నీ యొద్దకు వచ్చునుగాక. ఏం చేయకుండా వచ్చా? ఎగిరెగిరి ఇడికొచ్చేళ్ళకి నిద్ర వచ్చునుగా. ఇంకదే కాదు మరి. నిద్ర రాకుండా ఉండాలంటే నీకు సిద్ధపడి. అక్కడ చూడండి, ఆమోస్ గారు చక్కగా అంటున్నారు, ఇశ్రాయేలీయులారా, మీరు మీ దేవుని సన్నిధిన కనబడుటకు ఏం చేయాలంట? సిద్ధపడు. గొర్రె పిల్ల వివాహ మహోత్సవం. చూడండి, మరొక మాట మనం ధ్యానం చేసుకున్నాం. అదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంలో గొర్రె పిల్ల విందు. ఆమె గొర్రె పిల్ల మౌనము, గొర్రె పిల్ల రక్తము, గొర్రె పిల్ల చెప్పాలి జీవ గ్రంథము, గొర్రె పిల్ల వివాహ మహోత్సవము. తర్వాత మాట ఏంటో తెలుసా? గొర్రె పిల్ల పెళ్లి విందు. పెళ్లి వివాహ మహోత్సవానికి వెళ్ళిన తర్వాత మనకేముంటుంది అక్కడ? విందు. పెళ్ళికి వెళితే ఏముంటుందమ్మా? పండ్లు తీపి తప్ప ఏముండదంటారా? ఏముండదు పెళ్ళికి వెళితే? మేము ఒక పెళ్ళికి వెళ్ళాం. వెళితే నేను ఫాస్టింగ్ అమ్మ, నేను తిన్నని చెప్పా. వారికి ఉన్న ప్రేమను బట్టి, దేవుణ్ణి బట్టి క్యారేజ్ తెచ్చుకోయ్యా అంటే తీసుకుపోయా. మనకు కూడా ఆశగా ఏదో మొత్తానికి పెట్టా. ఏడ తినకుండా పోయి ఆశీర్వాదం అన్నము తినకుండా ఆడికి వెళ్తే క్యారేజ్ దిగని ఇంత ముక్కలు కనపడతాయి. ఇదేదో మటన్ ముక్కలాలు ఉన్నాయంటే పనసకాయ. ఏనమ్మా? పనసకాయ పలావ్ అంట. ఏం కాయ పలావు? అది తీస్తే మాంసం ముక్కల్లాగా, కానీ తింటే మాంసం కాదు. అవి పనసకాయలు కొని వాటితోటి ముక్కలు చేసి పలావు చేశారు. ఏం పాస్టర్ అమ్మ కూతురు చేసిన ఎప్పుడన్నా? కాయలతో పలావ్ అండి. అవి రకరకాల పలావులు చేస్తారు పెళ్లి విందంటే కదా. మన పెళ్లి విందే ఎట్టుంటే చెప్పాలి, దేవుని పెళ్లి విందు. చప్పట్లు కొడుతూ మనం ఆనందిద్దాం. అది ఇంకా ఎంతో గొప్పగా ఉంటుంది. చూడండి, అక్కడ రాయబడిన 9వ వచనమా, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు. ఎందుకని? మన పెళ్లి విందుల్లోనే ఎన్నో రకాలు. మనోడు రమేష్ని తీసుకెళ్తే చదువుతాడు, జేజీ అక్కడ
కొంచెం సంగటి కూడా పెట్టినారు పెళ్ళిలోనంట, కొంచెం సంగటి. ఇంకొకరిని అడిగితే ఉలవచారు కూడా వారిన. ఉలవచారులో జున్ను వెన్నేసి ఉలవచారు. మన పెళ్లి విందే ఎట్లుంటే ప్రభు పెళ్లి విందు ఇంకా గొప్పగా ఉంటుంది. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన ఈ సర్వ సృష్టి ఆయనది గనుక ఆ విందులో పాలు పొందడము ఎంతో ధన్యత. అక్కడ రాయబడింది, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు, ధన్యులు. ఆమె చూసారా? ఆ ఉలవచారు ఎప్పుడు తిన్నాం మనం? నేను తిన్నా, మా అమ్మ ఉన్నప్పుడు చేసిపోయింది మహాతల్లి. ఇప్పుడు వాళ్ళు ఉలవలు లేవు, చారు లేవు, వెన్న జున్ను, వాటిల్లో ఉలవచారు. చూసారా అంత సంకటి, ఎన్ని రకాలు. అసలు నన్ను ప్రార్థన చేయవయ్యా భోజనాల దగ్గరంటే నేను వెళ్ళా, ఎన్ని రకాలు ఉన్నాయో, ఎన్నో రకాలు. మన పెళ్లి విందులోనే ఇన్నుంటే యేసయ్య మన కొరకు సిద్ధపరిచిన, సర్వలోకానికి సిద్ధపరిచిన ఆ పెళ్లి విందులో ఇంకా ధన్యత ఉంటుంది. ఇప్పుడు ఇలా ఆ పెళ్లి విందుకు మనము సిద్ధపడుదుముగాక. చూడండి, బైబిల్లో రాయబడిన మాట మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 22:14. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఈ పెళ్లి విందుకు అందరు రావట్లా. పెళ్లి విందు రెడీగా ఉంది, సిద్ధపరచబడింది. మీ కొరకు ఎద్దులను, పశువులను, గొర్రెలను వధించబడ్డాయి. మీ పెళ్లి విందు సిద్ధంగా ఉంది, రండి అని ఒక కేక వినపడితేనంట, వినండి, ఒకడన్నాడంట, నే పొలము కొన్నాను, నేను ఇప్పుడు దాన్ని చూడటానికి పోతున్నాను, నేను రానే. అయితే పొలము కొన్నాడంట, విందు మానుకొని. సహజంగా పొలము చూసినాక కొంటరా, కొన్నాక చూస్తాడా? రవి చెప్పాల. కొంటుంటాడు, అమ్ముతుంటాడు. చూసి కొంటావా, కొన్నాక చూస్తావా? చెప్పాలి. చూసినాకే కొంట. చూడకుండా ఎవడు పొలాన్ని కొనడు. అది అసలు పొలమో కాదు, ముందేం చేయాలి? చూడు వీడు ఎంత తప్పు మాట్లాడుతున్నాడు. ఆ మొదటివాడు ఏమన్నాడు? నేను ఒక పొలము కొన్నాను, ఇప్పుడు చూడటానికి వెళ్తున్నా, నేను విందుకు. మొన్నొక్కడు అక్కడ ఎదురైతాయి, ఆ ప్రార్థన ఉందిరా అంటే దొనకుండా దాకా పోయేస్తాడు. అంటే ఏముందాడా? విందా? విందు లేదు, మందు ఉంది. విందు మందు. మళ్ళా పోయేసరికి వాడు ఆడ పడిపోయి ఉన్నాడు. అది వాడికి విందా? ప్రియులరా, ఈ విందుకు రమ్మంటే మళ్ళా వస్తా, కొంచెం సేపు ఆగొస్తా, రేపు వస్తా. వాడు ఎలా పొలము కొన్నాను చూడటానికి పోతున్నాను అన్నాడు. అలా ఉన్న ఇక్కడి యొక్క మనుషుల యొక్క మాట. రెండో వాడు అన్నాడట, నేను 5 జతల ఎడ్లు కొన్నా, 5 జతల ఎద్దులు కొన్నా, నేను చూడటానికి వెళ్తున్నా, నేను ఇప్పుడు విందుకు. ఎవడైనా ఎద్దును చూసి నాకు కొంటాడా, కొన్నాక చూస్తాడా? చూసి వచ్చి బాగుంది, కొంటే లాభం వస్తుంది, లేకపోతే కొంటే పని బాగా చేసి అప్పుడు కొంచెం. ఇది తప్పే. మనుషుల యొక్క ఆలోచనలు దేవుని దగ్గరికి రమ్మని పిలిచినప్పుడు తప్పుడు ఆలోచన. సడన్గా ఇంకొకరు అంటారు, తలనొప్పి ఉండి రాలేదయ్యా. తలనొప్పి ఉండదు, ఏముండదు. జ్వరం వచ్చి రాలేదయ్యా. జ్వరం వచ్చినోడే వీడికి రావాలి, అది పోవడానికి. మాయదారి రోగం పోవాలంటే వీడికి ఊరకెందుకు చెప్తావు అలాగా? చాలా మంది బాగలేదయ్యా తొందరగా చెప్తా, అందుకే బాగా లేకుండా పోతే జాగ్రత్త. ఎప్పుడు అలా చెప్పకూడదు. మూడో వాడు ఏమన్నాడో తెలుసా? నేను ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నానయ్యా, అసలు నేను పెళ్లి విందుకి ఇప్పుడు రానే. అన్నీ తప్పు. అప్పుడంట ఆ రాజుకు కోపం వచ్చి, పెళ్లి విందు సిద్ధపరిచిన రాజుకు కోపం వచ్చి అన్నాడట, మీరు బజార్లోకి వెళ్ళండి, వీధుల్లోకి వెళ్ళండి, కనబడిన వాళ్ళందరికీ చెప్పండి, అక్కడ పెళ్లి విందు ఉందయ్యా, మీరందరూ. అందుకనే ఎక్కడ పెట్టావయ్యా చర్చి? నేను అన్యుల మధ్య పెట్టినయ్యా. ఏం మనవాళ్ళు కాదు, మనవాళ్ళు చెబితే మారే ప్రశ్న, నన్ను మారుతున్నారు, అందుకని నేను పోయి వాళ్ళ దగ్గర పెడుతున్నాను అంటున్నారు ఇప్పుడు చాలామంది.
ఎక్కడ వీధుల్లోకి వెళ్ళిపోతున్నారు, అక్కడికి వెళ్ళిపోతున్నారు. పెండ్లి విందుకు సిద్ధపడడానికి మనోళ్ళు చెప్పే సాకులై. ప్రభు ఎవరిని పిలిచాడో తెలుసా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చదవాలి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న అందరూ, చెప్పాలి, సమస్త, అంతే, ఫలానోళ్ళు అని చెప్పాల. ప్రభు ఏమన్నాడు? సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. వీళ్ళరా, విశ్రాంతినిచ్చే దేవుడు పిలుస్తుంటే విశ్రాంతి యొద్దకు రాకుండా నీ ఇష్టమైన చోటికి వెళ్తా ఉన్నావు. నీ ఇష్టమైన చోటికి వెళ్ళిన నీవు కష్టమైన చోటికి వెళ్తావు, కానీ సుఖమైన ప్రదేశములోనికి, క్షేమకరమైనటువంటి నిత్యత్వములోనికి నీవు రా. ధనవంతుణ్ణి అబ్రహాం గారు అన్నాడు, కుమారుడా, స్నేహితుడా, నీవు నీ జీవిత కాలం అంతా నీకిష్టం వచ్చినట్టు బ్రతికావు, సుఖము అనుభవించావు. ఈ లాజరు నాకిష్టం వచ్చినట్టు బ్రతికాడు, పేదరికమును అనుభవించాడు. చూసారా? ఎక్కడ ఇష్టం వచ్చినట్టు నీవు జీవిస్తే, అర్థమైందా, నీ భవిష్యత్ అంతా గాఢాంధకారమైతే జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఒక అబ్బాయిని, మన బిడ్డను స్కూల్లో చేర్పించా. సంవత్సరం అంతా ఇష్టం వచ్చినట్టు తిరిగాడు. పరీక్షలు పెట్టేలేకి ఫెయిల్ అవుతాడు. ఫెయిల్ అయ్యోడికి నీకెందుకు రాని బడి మానిపిస్తే పెద్దోడైనా కనుక్కుంటాడు, నేను నాకు ఇష్టం వచ్చినట్టు తిరిగి చదువుకున్న వాడిని చదువుకోనుంటి బాధ పడాల్సిన అవసరము. అలా ఉన్నారు చాలామంది ప్రియులారా. కాబట్టి అందరినీ పిలుస్తున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? విశ్రాంతిని ఇవ్వడం. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. కాబట్టి ప్రియులారా, దేవుడిచ్చే ఆ విశ్రాంతి నిత్యత్వములో పొందుటకు ఇక్కడున్నప్పుడే నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి. తర్వాత మాట చూడండి, గొర్రె పిల్ల కీర్తన. ఆమేన్. ప్రకటన గ్రంథం చదవండి, 15వ అధ్యాయము 3, 4 వచనాలు. ప్రకటన గ్రంథం 15, 3, 4. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రం పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరే చెప్పుచు, దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తన. గొర్రె పిల్ల కీర్తన పాడాలి. కీర్తన అంటే పాట. కీర్తన అంటే గొర్రె పిల్ల పాట పాడాలి. పిల్లారా, దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ ఉంటే గడప కమ్ములు ఏమవ్వాలి? కదలాల. గడప కమ్ములు నీ పక్కోడు కూడా కదలట్లే నువ్వు పాడుతుంటే. తెలుసా ఎలా పడాలి? గడప కమ్ములు. మనం పెళ్ళికి వెళ్ళామన్నాం కదా, పాట పాడితే డబ్బులు ఇస్తామంటే ఒక ఆయన వస్తానని రాలా. సింగర్కి పాటకు డబ్బులు ఇస్తారు కదా, తండ్రి రాలా. ఇక నాకు పడ్డది డ్యూటీ, 13 పాటలు పాడి దేవునికి మహిమ కలుగునుగాక. గడప కమ్ములు చెప్పాలి. దేవుడు ఆశీర్వదిస్తాడండి, దేవుడు బలమనిస్తాడు. పాట పాడమాక అలాంటి పాట పాడితే ఎలా పాడాలి? చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము చదవాలి. 6వ అధ్యాయం చదుమ్మా. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుతుంటే వారి కంఠ స్వరము వలన
గడప కమ్ములు అదిరిపోవాలి. ఆమె పాట పాడితే ఏమవ్వాలమ్మా? ఒక్కళ్ళంటారా అదిరిపోవాలి. చెప్పండి, ఉత్తతోటికి ఉపయోగిస్తారు ఆ మాట. పాట పాడితే ఏమవ్వాలి? గడప కమ్ములు అదిరిపోవాలి, కదిలిపోవాలి. అలా ఉండాలి పాటలు. ఇంకా సైతాన్ నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? నువ్వని మూలిగితే అది వచ్చి నీ దగ్గర కూర్చొమ్మని మూలుగుంది. ఇద్దరితో ఒక పాట నిద్రపోతాను. పాట పాడినప్పుడు, దేవుణ్ణి స్తుతించినప్పుడు గడప కమ్ములు కదిలిపోవాలి, అదిరిపోవాలి. అలాంటి గొర్రె పిల్ల కీర్తన పాడాలి. ఇందులో ఒక గొప్ప మర్మం ఉంది చూడండి. అదే వాక్యములు మనం చదివితే ఆదికాండ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. ఆ పెద్దలు, నీవా గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోను కొని మా దేవునికి యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని. ఏ పాట? కొత్త పాటలు పాడాలా? ఆమె పాతయ్య కాదు, ఎల్లప్పుడు పాడింది పాడరా పాసిపళ్ళ దాసుడు అని ఒక సామెత ఉంది. పాడినయే కాదు, కొత్త పాటలు పాడాలంటే. ఇప్పుడు ఆత్మీయ అర్థంలో కొత్త పాటలు అంటే ఏంటియో తెలుసా? అలా వాళ్ళకే చేస్తాడు దేవుడు, వీళ్ళకే అని పాత పాటలు. అర్థమైందా? దేవుడు మాకు చేయడు, దేవుడు మాకేమి ఇయ్యడు, అల్లా వాళ్ళకిస్తాడు వీళ్ళకిస్తాడు. ఏ పాటలు? దేవుడు మాకు పాడిస్తాడు. ఇది క్రొత్త పాట. ఆమె నిర్గమకాండంలో చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయం 11, 12 వచ్చిన. నిర్గమకాండం 14, 11, 12. అంతటా వారు మోషేతో, వీళ్ళు పాత పాటే పాడుతున్నాం, మేము ఐగుప్తులోనే ఉంటే బాగుండేది, అక్కడ సమాధులు లేవని మమ్మల్ని తెచ్చారా? ఇదే పాట? పాత పాట. ప్రియులారా, విశ్వాస జీవితంలో రోజు రోజుకు ఏ పాట పాడాలి? క్రొత్త పాట పాడాలి. ఏ పాటలంటే ఇష్టం మనకు? కొత్త పాటలంటే ఇష్టం ఉండాలి, క్రొత్త పాటలు పాడాలి. కొంతమంది ఎల్లప్పుడు ఒకటే పాట. ఆ దేవుడు మాకేం చేయడులే, మాకేం చూడులే, మాకు చెందడులే, ఇవనేవి పాత పాటలు. ఇవి మర్చిపోవాలా. దేవుడు మమ్ములను కూడా కనికరిస్తాడు, మమ్ములను కూడా ఆశీర్వదిస్తాడు, మా ప్రార్థన కూడా ఆలకిస్తాడు, మమ్ములను కూడా దీవిస్తాడు. ఇది క్రొత్త పాట పాడాలి, క్రొత్త పాటలు పాడాలి. ఎప్పుడు పాత ఆలోచనలు, పాత తలంపులు, పాత ఉద్దేశాలు, పాత కోరికలు ప్రభు దగ్గర కొత్తగా జన్మించిన వారమై, కొత్తగా జన్మించిన వారమై క్రొత్త పాటలు పాడి క్రొత్త ఆకాశములో చేరుతాం. చదవండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 1వ వచనం నుండి. స్ఫటికము వలె 21 మొదటి నుంచి అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూడాలి. ప్రియులారా, పాత ఆకాశం ఉండదు, పాత భూమి ఉండదు, గతించిపోతాయి. భూమి ఆకాశాలు ఏమవుతాయి? గతించిపోతాయి. సూర్యుడు నలుపై రోజు, చంద్రుడు నలుపై రోజు, సూర్యుడు నలుపై రోజు, చంద్రుడు నలుపై రోజు, భూకంపం కలిగే రోజు. భూకంపం కలిగితే భూమి ఏమైపోద్ది? తారుమారైపోద్ది. అసలు ఈ భూమి ఉండదండి. దేవుడు అంటప్పుడు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి.
ఎలా? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనము, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. దేవుడు మరలా క్రొత్త భూమిని సృష్టిస్తాడు, క్రొత్త ఆకాశమును సృష్టిస్తాడు. ఆ క్రొత్త భూమిలో, క్రొత్త ఆకాశములో క్రొత్త పాట పాడుకుంటూ యేసయ్యను వెంబడించుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.